నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కొందరుంటారండి, నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. అసలు పక్క వాళ్ళ మాటలే పట్టించుకోరు. 100% అది తప్పైనా కరెక్ట్ అయినా ఏదైనా నేను చెప్పిందే కరెక్ట్ అంటారు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు కరెక్ట్ అని చెప్పిన తర్వాత పక్క వాళ్ళు ఏదైనా అంటే కూడా దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు, కన్సిడర్ చేస్తారు. ఎప్పుడు కూడా మనం పక్క వాళ్ళ షూస్లో ఉండి ఆలోచించాలి అంటూ ఉంటారు కదా, అది మాత్రం ముమ్మాటికి నిజమండి. ఎప్పుడు మనం చెప్పిందే కరెక్ట్ అనుకోకూడదు. ఎందుకంటే అవతల వాళ్ళు చెప్పింది కూడా వినాలి, వాళ్ళ వర్జన్ ఏంటో కూడా తెలుసుకోవాలి, ఆ తర్వాత తగిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అందుకే ఇప్పటి నుంచి మనది మనకే కాకుండా పక్క వాళ్ళ మాటల్ని కూడా కన్సిడర్ చేయడం మొదలు పెడదాం. అలాగే మా అమృతం కార్యక్రమంలో కూడా బోర్డు అన్ని రకాలు, అంటే మీకే అంటే మామూలుగా రకరకాల వంటలు మీరు నేర్చుకుంటూ ఉంటారు, కానీ మీకే అన్ని వంటలు వచ్చాయనుకోకూడదు కదా. మన అమృతం కార్యక్రమం ద్వారా నేను బోర్డు రకాల వంటలు నేర్చుకుంటున్నాను, మీకు పరిచయం చేస్తున్నాను. కాబట్టి మా వంటల్ని కూడా కన్సిడర్ చేయండి. మరి ఈ రోజు అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? పేరు పెద్దగా ఉంటుంది కానీ వంట మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది. రోల్డ్ ఓట్స్ అండు కొర్రల కిచిడి. అమ్మో, చాలా పెద్దగా ఉంది అనిపిస్తుందా? రోల్డ్ ఓట్స్ అండి, మీ అందరికీ తెలుసు రోల్డ్ ఓట్స్ అంటే ఏంటో. ఆ తర్వాత అండు కొర్రలు, అంటే మనకి బ్రౌన్ మిల్లెట్ అంటూ ఉంటారు. అండు కొర్రలతో పాటు ఈ రెండింటిని కలిపి ఒక కిచిడి తయారు చేయబోతున్నా. నేర్చుకుందాం కిచిడి ఎన్ని రకాలుగా మనం తింటూ ఉంటాము, అలాగే ఇదొక రకం అనమాట. మరి ముందుగా రోల్డ్ ఓట్స్ అండు కొర్రల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రోల్డ్ ఓట్స్ అండు కొర్రల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, బంగాళదుంపలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, ఉడికించిన అండు కొర్రలు 1 కప్పు, ఉడికించుకున్న మిక్స్డ్ లెంటిల్స్ 1 కప్పు. రోల్డ్ ఓట్స్ అండు కొర్రల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అండు కొర్రలు అంటే బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అంటూ ఉంటాం కదా, అలా అనమాట. సో ముందుగానే కొర్రలను ఉడికించుకొని సిద్ధంగా పెట్టుకున్నాం, ఇది రెడీ. ఆ తర్వాత రోల్డ్ ఓట్స్ అయితే మనకు సాధారణంగా రోడ్స్ ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి, కాబట్టి దాన్ని ఉడికించలేదు, అలాగే పెట్టేశాను. ఆ తర్వాత మిక్స్డ్ లెంటిల్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కలిపితే అంటే ఇంకొంచెం ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి కేవలం కొర్రలు మాత్రమే కాకుండా వీటన్నిటిని కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట. అయితే అండు కొర్రలు చాలా మందికి దీని గురించి తెలుసు, కొంతమందికి తెలియదు కూడా. బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. అంటే మీకు బయట సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అని మీకు అనిపించవచ్చు, అది తెలుగులో చెప్పాలంటే క్లారిటీగా అండు కొర్రలు అంటూ ఉంటారు. అది బేసిక్గా జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మనకి ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మలబద్ధకం, ఎటువంటి గ్యాస్ సమస్యలు ఉన్నా కూడా, ఎటువంటి అజీర్తి ఇబ్బందులు ఉన్నా కూడా మనకు అండు కొర్రలు చాలా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే జీర్ణాశయానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే బీపీ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనకు అండు కొర్రలు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ అనేది మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. సో అటువంటివి రాకుండా ఉండడానికి కూడా మనకు ఈ అండు కొర్రలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయన్నమాట. ఇంకా చాలా చాలా అంటే ఈ తినడం వల్ల మనకు కడుపు నిండుగా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి అవ్వదు. ఇది ప్రతి వయసు వారికి చాలా బాగా సూట్ అయ్యేటువంటి ఒక చక్కటి మిల్లెట్. అంటే చిరుధాన్యాల్లో మనకు ఈ అండు కొర్రలు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ మిల్లెట్ కాబట్టి ఖచ్చితంగా దీంతో ఇలా మిక్స్డ్ లెంటిల్స్ ఉపయోగించి మీరు కూడా కిచిడి తయారు చేయడం నేర్చుకోండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా నేర్పించండి, మీ ఫ్రెండ్స్కి కూడా నేర్పించండి. ఇక మొదలు పెట్టేద్దాం. మరి ఇంత చక్కటి వాల్యూస్ ఉన్నటువంటి కిచిడిని మనం తరచూ అంటే ఒక వారానికి ఒకసారో లేదా 10 రోజులకి 2 సార్లు అయినా ఖచ్చితంగా చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు అంటే ఒక వయసు నుంచి ఒక 40 తర్వాత కొంతమందికి ఆర్థరైటిస్ అనే ప్రాబ్లమ్ని కూడా మనం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. దానికి ఖచ్చితంగా మందులు వాడితే కానీ తగ్గదు అంటూ ఉంటారు. అలా ఆర్థరైటిస్ రాకుండా ఉండడానికి కూడా మనకు ఈ అండు కొర్రలు తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల అటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నమాట. బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. పెనం కాస్త మనకి వేడెక్కాలి. బాండి వేడెక్కిన తర్వాత మనం నెక్స్ట్ నూనెతో మొదలు పెట్టేసుకుందాం. ఇది కిచిడి కాబట్టి కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారు, నెయ్యితో కూడా మీరు వేసుకోవచ్చు, లేకపోతే మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. బాండి వేడెక్కింది, ఇప్పుడు కాస్త నూనె వేసేసుకుందాం. ఆ తర్వాత ఇక మనం పోపు స్టార్ట్ చేసేసుకుందాము. ఇందులో కాస్త ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర,
ఇందులో నేను వెజిటబుల్స్ కూడా చక్కగా మనకి బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు. అలాగే ఇవన్నీ వేయడం వల్ల కూడా అంటే మనకు ఒకటే ఐటెం తిన్నప్పుడు మనకు అన్నీ అందులో ఉండాలి. కూరగాయల నుంచి వచ్చేటువంటి పోషక విలువలు ఉండాలి, అలాగే మనం వేసేటువంటి లెంటిల్స్, ఈ పప్పులు, మిల్లెట్స్ వాటి నుంచి కూడా మనకు విలువలు రావాలి. ఇవన్నీ రావాలి కాబట్టి అన్ని కలిపి వేస్తున్నా. కిచిడి అంటే ఏంటి, సంపూర్ణంగా అన్ని దొరికేటువంటి ఒక చక్కటి పదార్థం. అందుకే ఈజీ కదా కిచిడి చేయడం, ఆడవాళ్లకు ఈజీ, అలాగే దాని ద్వారా వచ్చే ఫలితాలు చాలా ఈజీగా అన్ని కలిపి వస్తాయి కాబట్టి తినడానికి కూడా మనకి ఈజీ. ఆ తర్వాత కాస్త మసాలా దినుసులు కూడా వేసేసుకుందాము. మనం కిచిడి అన్నాం కాబట్టి ఇలాచీ, లవంగము, చెక్క వేసేసుకున్నాము. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందాం. మీరు ఆవాలు, జీలకర్ర వేసుకోకుండా కేవలం వీటితో మాత్రమే కూడా చేసుకోవచ్చు, కిచిడి అన్నాం కాబట్టి. ఆ తర్వాత ఇంగువ వేసేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కాస్త పసుపు. కిచిడి కాబట్టి మనకి పసుపు, ఇంగువ చాలా చాలా ముఖ్యమైనవి. రంగు ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది కాస్త చిటపటలాడుతున్నాయి కాబట్టి ఇందులో మనము కారం వేసేసుకుందాము. అంటే మనకు తెలుసు మనం ఎంతెంత వేస్తున్నామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. కారం వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత బంగాళదుంపలు, అలాగే బీన్స్, అలాగే క్యారెట్, ఈ మూడు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది మనకు కొంచెం త్వరగా ఉడకడానికి కాస్త నీళ్లు పోసుకుందాం. ఇది మీరు యాజ్ ఇట్ ఈస్గా అంటే మనకు ఈ బంగాళదుంపలు, క్యారెట్ ఇవన్నీ కూడా కొంచెం నేను నీళ్ళల్లో ఉడికించుకొని పెట్టుకున్నాను. సో మనకు ఫాస్ట్గా అయిపోతుంది. అయితే మీరు ఇదే ప్రాసెస్ని చక్కగా కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా వేసుకుంటారు, సేమ్ థింగ్ ఇదే మీరు కుక్కర్ పెట్టేసుకొని చక్కగా ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక విజిల్, 2 విజిల్స్ పెట్టేశారంటే సరిపోతుంది. కాకపోతే నేను ఎందుకు ఇందులో కుక్కర్ ప్రాసెస్ చూపించలేదు అంటే మీకు మిల్లెట్స్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా. కానీ మనకు ఈ పప్పులు, లెంటిల్స్ చూసుకుంటే కొంచెం టైం తీసుకుంటాయి. ఈ రెండింటి టైము ఒకటి కాదు, అందుకే నేను ఆ విధంగా మీకు చూపించలేదు, ఉడికించుకొని ఆ తర్వాత చూపిస్తున్నాను అనమాట. అందుకే మీరు ఏం చేయొచ్చు తెలుసా, ఒకటి కూరగాయలు మటుకు పప్పులతో ఉడికిచ్చేసుకుంటే మిగతావన్నీ డైరెక్ట్గా ఇలా బాండీలో చేసేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత రోల్డ్ ఓట్స్ కూడా వేసుకుందాం. రోల్డ్ ఓట్స్ ఉడకడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు కాబట్టి ముందుగా రోల్డ్ ఓట్స్ తీసేసుకుందాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుంటే ఓట్స్ త్వరగా ఉడికిపోతాయి. ఎక్కువ టైం కూడా పట్టదు ఓట్స్ ఉడకడానికి. సో చక్కగా ఇప్పుడు మనకు ఉడకాల్సింది ఏంటంటే ఇందులో ఓట్స్, అలాగే కూరగాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి అండు కొర్రలు కూడా క్వాంటిటీ ప్రకారంగా చూసుకొని వేసేసుకుందాం. ఇది ఒక 1/2 కప్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ పప్పులు కూడా, మిక్స్డ్ లెంటిల్స్ కూడా ఒక 1/2 కప్ తీసుకున్నాను. మరి ఎక్కువగా కూడా వేయట్లేదండి, ఎందుకంటే మన బాండీకి తగ్గట్టుగా వేయాలి. మనం ఇందులో కారాలు, ఉప్పులు ఇవన్నీ వేసేసుకున్నాము. దీన్ని చక్కగా సిమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికిచ్చేసుకుంటే మన కిచిడి పూర్తయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. కడుపులో ఉబ్బరంగా అనిపించిన, అజీర్తి ఫీలింగ్ కలిగినప్పుడు పాలల్లో కాస్త ఉసిరి ఆకులు వేసి మరిగిచ్చి ఆ పాలు చల్లారిన తర్వాత వడగట్టి ఆ పాలను తీసుకున్నట్టయితే కడుపులో అజీర్తి, గ్యాస్, ఉబ్బరం లాంటివి చాలా వరకు తగ్గిపోతాయి. మరి ఈ చిట్కా మీకు ఎప్పుడైనా అవసరమైతే ప్రయత్నించండి. చక్కగా ఉడికిపోయింది మనకి. ఈ బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇలా అయిపోయిందండి. ఇక చక్కగా ఆఫ్ చేసేసుకున్నాను. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా ఒక పాత్రలోకి తీసేసుకుందాం. చక్కగా మసాలా దినుసులు వేసుకున్నాము. ఇతర పొళ్ళు కూడా మనం ఎక్స్ట్రాగా ఏమీ వేయలేదు, కేవలం వాటి రుచిని మాత్రమే ఆస్వాదిస్తున్నాం. ఓట్స్, తర్వాత లెంటిల్స్ ఇవన్నీ అన్నమాట.
చూసారా, ఇలా చక్కగా వేడి వేడిగా మన రోల్డ్ ఓట్స్ అండుకూరల కిచిడి సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రోల్డ్ ఓట్స్ అండుకూరల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, బంగాళదుంపలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, ఉడికించిన అండుకొర్రలు 1 కప్పు, ఉడికించుకున్న మిక్స్డ్ లెంటిల్స్ 1 కప్పు. రోల్డ్ ఓట్స్ అండుకొర్రల కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కాస్త పసుపు, కారం, బంగాళదుంప ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కొంచెం నీళ్లు పోసి కాస్త ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత రోల్డ్ ఓట్స్ వేసి కొంచెం నీళ్లు పోసి మగ్గించుకోవాలి. అందులో ఉడికించుకున్న అండుకొర్రలు, ఉడికించుకున్న మిక్స్డ్ లెంటిల్స్ ని కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రోల్డ్ ఓట్స్ అండుకొర్రల కిచిడి రెడీ. చూసారు కదా, రోల్డ్ ఓట్స్ అండుకూరల కిచిడి ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఘాటుఘాటుగా ఉందండోయ్, చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గా, అంటే మరీ ఇట్లా పిసపిసలాగా మెత్తగా అయిపోలేదు. కిచిడిలాగా మనం సపరేట్గా ఉడికించుకున్నాం కాబట్టి. అదే మీరు కుక్కర్లో వేసుంటే కనుక కొంచెం మీకు పేస్ట్ లాగా అయ్యేది. అందుకే నేను కుక్కర్ కాకుండా ఈ విధంగా మీకు చెప్పానన్నమాట. చాలా బాగుందండి. రుచి చాలా బాగుంది. అది పక్కన పెట్టేస్తే అంతకన్నా గొప్పగా మనకు ఇది ఆరోగ్యకరం కూడా. అందుకు తప్పకుండా ప్రయత్నించండి. అండుకొర్రలు ఈ రోజు మీ ఇంటికి తెచ్చేసుకోండి. చూసారు కదా మరి మొదటి వంట. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట మునగాకు తాలింపు. మునగాకుతో సాధారణంగా మునగాకుతో మనం పొడి చేసుకుంటూ ఉంటాం, పప్పు చేసుకుంటూ ఉంటాము. మునగాకు తాలింపు ఏంటి తెలుసుకుందాం. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు తాలింపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 3, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, మునగాకు 2 కప్పులు, ఉప్పు తగినంత. మునగాకు తాలింపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికోసం మనకు మునగాకు ఎప్పుడు ఎల్లవేళలా మనకి చక్కగా మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఇంకా మిగతావన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి కదా, ఇవన్నీ కూడా పెసరపప్పు, ఇవన్నీ పోపు సామాగ్రి. అయితే మునగాకు చాలా మునగాకు అనేవి ముఖ్యంగా బోన్స్, ఆడవాళ్ళకి 40+ తర్వాత బోన్స్ ఖచ్చితంగా కాస్త డౌన్ అవుతాయి. అంటే వాటిలో ఉండే స్ట్రెంగ్త్ ఖచ్చితంగా తగ్గుతుంది. బికాస్ ఆఫ్ ఎన్ని రీజన్స్ ఏంటి, మెయిన్గా డెలివరీస్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల మనకు బోన్ స్ట్రెంథనింగ్ అనేది తగ్గుతుంది అనమాట. అలాంటప్పుడు ఏంటి అంటే ఈ మునగాకు పొడిని ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ కూడా కూర రూపంలోనో లేదంటే పొడి రూపంలోనో చేసుకొని మొదటి 2 ముద్దల్లో తిన్నట్టయితే మీరు చాలా ఏళ్ల వరకు చాలా గట్టిగా ఉంటారు. అంటే ఒకప్పటి జనరేషన్ లాగా మనం కూడా ఉండాలి అంటే ఇటువంటివన్నీ మనం చెయ్యాలి. అందుకు మునగాకు పొడిని కూర రూపంలో కాకపోయినా పొడి రూపంలో అయినా చేసుకొని పెట్టుకోవాలి. చాలా సులభం. మీకు ఎటువంటి యూట్యూబ్లోకి వెళ్ళినా కూడా మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో ఉంటుంది. అలా ఏంటి అంటే బోన్స్ దృఢంగా అవ్వడానికి మునగాకు చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో మంచి కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఇలా మంచి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్, అంటే మనకి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా మునగాకు చాలా బాగా సహాయపడుతూ ఉంటుందన్నమాట. మరి ఇంత చక్కటి మునగాకుతో ఎన్ని రకాల వంటలు ఉంటాయో తెలుసా? మునగాకుతో పప్పు చేసుకోవచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు పొడి తయారు చేసుకోవచ్చు, అలాగే కూరలు తయారు చేసుకోవచ్చు. అంటే మీరు వేటితో అయినా కూడా మునగాకును కలిపి మీరు కూరలాగా చేసుకోవచ్చు. అయితే ఈ కూర ఏంటి అంటే మునగాకు తాలింపు, అంటే కేవలం మునగాకును మాత్రమే ప్రధానంగా వాడి అది మాత్రమే చేస్తున్నాం అనమాట. మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఇందులో మనకు విటమిన్ B1, B2, B3 ఇలా చాలా, అంటే విటమిన్ బికి సంబంధించి చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు B కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు అవి ఇవి వేసుకోకుండా ఇటువంటివన్నీ మనం చేస్తూ ఉంటే గట్టిగా ఉంటాం. ఐరన్ బాగుంటుంది కదండి ఆడవాళ్ళకి, ముఖ్యంగా ఐరన్, కాల్షియము ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ. సో అవి తగ్గుతూ ఉన్నప్పుడు మనం వాటిని పెంచుతూ ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఇలాంటి మునగాకు పొడి అలాంటివన్నీ ఉపయోగిస్తూ. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం.
ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం చక్కగా పోపు వేసేసుకుందాము. ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. పోపు అలాగే ఈ మునగాకులో మన కెరోటిన్ లెవెల్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి కాబట్టి మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో రాకుండా ఉండడానికి, అలాగే వచ్చిన వాళ్ళు కూడా తరచూ తింటూ ఉండడం వల్ల ఆ లెవెల్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మన మునగాకు. మునగాకు అసలు సూపర్ ఫుడ్ అండి. సూపర్ ఫుడ్స్లో మనకు మునగాకు ఎంత మేలు చేస్తుందంటే అసలు మీరు స్టార్ట్ చేయండి అలా తినడము, మీకే డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత కాస్త పసుపు వేసుకుందాము. పసుపు కాస్త కలిపేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఇది ఒకసారి వేసి వేయించేసుకుందాం. పోపు వేసేసుకున్నాము, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనము నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వేసుకుందాం. మనం సాధారణంగా ఆకుకూరలతో కూరలు తయారు చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏం చేస్తాం, పెసరపప్పు పాలకూర కూర ఇలా చేస్తూ ఉంటాం. సో అదేవిధంగా దీంట్లో కూడా నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకుందాం. నానబెట్టుకొని వేసుకుంటే ఏంటంటే మనకి ఇలా పప్పులు పప్పులుగా వేయింపబడవు, ఉడుకుతాయి. ఒకసారి కలిపేసుకుందాం. ఏదైనా అండి ఆకుకూరతో ఏ కూర తయారు చేసుకున్నా కూడా మీరు పెసరపప్పు వేస్తే వచ్చే రుచి మామూలుగా ఉండదు. ఇది ఏదైనా సరే, అంటే మునగాకనే కాదు, పాలకూరకైనా బాగుంటుంది, తోటకూరకైనా బాగుంటుంది, దేనికైనా కూడా పెసరపప్పు కాంబినేషన్తో మీరు కూరలు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా మనకు గర్భిణీ స్త్రీలకు కూడా కాల్షియం టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. అలాంటప్పుడు అంటే అఫ్కోర్స్ అవన్నీ వేసుకోవాలి. వాటితో పాటు ఏంటంటే ఈ మునగాకు పొళ్ళు, మునగాకు కూరలు ఇలాంటివన్నీ తింటూ ఉండాలి. అలాగే బాలింతలకు కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. టాబ్లెట్స్ అనేవి జస్ట్ మనకు వెరీ వెరీ టెంపరరీ, అంటే ఆ లెవెల్స్ పెంచడానికి అప్పటికప్పుడు ఉపయోగపడేది. కానీ మనకు దీర్ఘకాలికంగా ఒక స్ట్రెంగ్త్ రావాలి శరీరంలో అంటే అవి న్యాచురల్ ఫుడ్స్తోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇందులో చక్కగా కాల్షియము, ఐరన్, మంచి ప్రోటీన్స్, అన్ని మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. పెసరపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి మనకు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అంటే మరీ ఇట్లా మెత్తగా ఇట్లా పప్పులాగా అయిపోనక్కర్లేదు, అలా కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి. మీ అందరికి తెలిసిందే కదా. ఆ తర్వాత మనం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత మునగాకు చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాము, దాన్ని వేసేసుకుందాం. మనకు ఆకుకూరలు ఎంత వేసినా కూడా మళ్ళీ దగ్గర పడిపోతాయి కాబట్టి మనం చూసారా మనకి ఈ బౌల్ నిండా వేసుకున్నాం. అయినా కూడా ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా అయిపోతుందో. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఏ ఆకుకూరైనా అంతే కదండి. అండ్ దాంతో మంచిగా పెసరపప్పు కాంబినేషన్తో మనం చేసుకుంటున్నాం కాబట్టి చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకొంచెం నీళ్ళు అనేది కారుతుంది కాబట్టి ఆకుకూరలోంచి మనకు తొందరగా ఉడుకుతుంది అనమాట. కావాలంటే కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకోవచ్చు. ఇలా ఖచ్చితంగా ఒక చిన్న స్పూన్ నీళ్లు వేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం మనకు అడుగంటకుండా ఉంటుంది. మంచిగా ఆ ఆవిరితో కొంతవరకు ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట. మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు అన్నీ వేసేసుకున్నామండి. చాలా సాత్వికంగా చేసుకుంటున్నాం. ఇది ఇంత ఎక్స్ట్రాగా ఏమీ వేయట్లేదు. ఇది కూర అవ్వడానికి ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ అస్సలు పట్టదు, ఎందుకంటే చాలా త్వరగా అయిపోయేటువంటి వంట అనమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. సీతాఫలం తరచూ తింటూ ఉండడం వల్ల మనకు గాయాలు త్వరగా మానిపోతాయి. అలాగే చర్మం మీద ఉన్నటువంటి మొటిమలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
మరి సీతాఫలాన్ని సీజనల్ తగ్గట్టుగా తింటూ ఉండడం మొదలు పెట్టేసేయండి. ఆకుకూరలు మనకు ఒక మంచి ఒక గిఫ్ట్ అండి. ఎప్పుడైనా ఒక 10 నిమిషాలే మనకు సమయం ఉంది లంచ్ చేసుకోవడానికి, కూర ఇంకా వండలేదు అనుకున్నప్పుడు ఇలాంటి కూరలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అయిపోయిందండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పెసరపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ చక్కగా ఉన్నాయి దీంట్లో. మునగాకు, ఆహా, ఇలా చక్కగా మునగాకు తాలింపు రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు తాళింపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 3, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, మునగాకు 2 కప్పులు, ఉప్పు తగినంత. మునగాకు తాళింపు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కాస్త మినపప్పు వేసి ఒకసారి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, నానబెట్టుకున్న పెసరపప్పు, కాస్త పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చివరిగా కాస్త మునగాకు, దానికి సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు తాళింపు రెడీ. చూసారు కదా మునగాకు తాలింపు ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పెసరపప్పు కూడా చక్కగా కరకరలాడుతూ భలే ఉందండి. ఇది ఎలాగైనా చాలా బాగుంటుందని నాకు తెలుసు. ఉప్పు కారం అది కూడా సరిగ్గా సరిపోయిందనమాట. చాలా చాలా బాగుంది మా మునగాకు తాలింపు. మీరు తయారు చేసుకోండి మరి. చూసారు కదా ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు చాలా చాలా నచ్చేసాయి, నాకు బాగున్నాయి, ఆరోగ్యకరం కూడా. నేర్చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.